హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ సి ఆనందరామం గారి సంపెంగ పొదలు నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సంపెంగ పొదలు నవల ధారావాహిక రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. తన ప్రతి కదలికతో ఆమెను పులకరింప చేయగలిగిన పురుషుడు ఆమె జీవితంలోకి ప్రవేశించినప్పుడు గాని నా మాటలు ఆమెకు అర్థం కావు. పనిచేస్తున్న ఈ మాటలే ఉమ మనసులో కదులాడుతూనే ఉన్నాయి. ఈ మాటలే కాదు, ఆ రోజు గిరితో నడిచిన సంభాషణలోని ప్రతి అక్షరము ఏ పని చేస్తున్నా ఆమె మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఏదో అసంతృప్తి, ఆవేదన ఆమె హృదయాన్ని కలిచివేయసాగాయి. సావిత్రమ్మకు స్వయాన అన్న కూతురు ఉమ. కలిగిన కుటుంబంలో ఏకైక పుత్రికగా ఉమ చాలా గారాబంగా పెరిగింది. ఎన్నడూ ఏ విషయాన్ని ఇంత లోతుగా ఆలోచించేది కాదు. క్షణికమైన ఆవేశాలకు ఆమె తరచుగా లొంగిపోయేది చిన్నప్పటి నుండి. హరిని ఉమను అందరూ భార్యాభర్తలుగా అనేవారు. ఆ మాటలు విని విని ఉమ కూడా అలాగే భావించేది. ఆ విషయం గురించి తానుగా ఏమీ ఆలోచించేది కాదు. ఈనాడు ఆమెకేవో కొత్త ప్రపంచపు తలుపులు తెరవబడినట్టుగా తోచసాగింది. ఈ ప్రపంచంతో ఆమెకింతకు ముందెన్నడూ పరిచయం లేదు. ప్రేమలో రెండు రకాలున్నాయి. ఒకటి వాత్సల్యపూరితమైన ప్రేమ, మరొకటి మధురమైన ప్రేమ. మధురాతి మధురమై తనను, ఎదుటివారిని, సర్వ ప్రపంచాన్ని కూడా మరచి అందులో లీనమయ్యేలా చేసుకోగలిగే ప్రేమ. జీవితానికి సార్థక్యాన్ని కలిగించే ప్రేమ. అలౌకికమైన ఆనందానుభూతిని అందివ్వగలిగిన ప్రేమ. హృదయాన్ని, శరీరాన్ని కూడా పులకరింపచేసి మనసును స్వర్గసీమలలోకి తీసుకుపోగలిగే ప్రేమ. ఆ దివ్యమైన ప్రేమానుభూతి తన జీవితంలోకి వచ్చిందా? అసలు హరి పట్ల తనకు ఉన్నది వాత్సల్యమా, ప్రేమ? హరిని తలుచుకున్నంత మాత్రాన తన శరీరము, మనసు ఉద్విగ్నమవుతాయా? హరి దర్శన మాత్రంతో తన కళ్ళు వింత కాంతులను నింపుకోగలుగుతాయా? హరిని గూర్చిన భావనే తన జీవిత సార్థక్యమని భావించగలుగుతుందా? ఉమా ఈ ఆలోచనలను భరించలేకపోతోంది. కానీ వాటి నుండి తప్పుకోవడం ఆమెకు నమ్మశక్యం కావడం లేదు. హరి విషయంలో తనలో ఏ ప్రత్యేకమైన కదలికను ఆమె గుర్తించలేకపోతుంది. తనకు దుర్గ మీద ఉన్న అభిమానం లాంటిదే హరి మీద ఉంది. తాను దుర్గ అంటే ప్రాణం పెట్టడం లేదా? దుర్గ బాధపడుతుంటే బాధపడడం లేదా? దుర్గను చూడాలని కోరుకోవడం లేదా? అంతే, అలాంటి అభిమానమే హరి మీద ఉంది. తన స్త్రీత్వాన్ని కదిలించి వేయగల గాఢమైన ఆకాంక్ష కాదది. కాలేదు కూడా. గిరి? ఉమకు ఆలోచించడానికి కూడా భయం వేసింది. గిరి వ్యక్తిత్వంలో ఒక విశిష్టత ఉంది. ఎంత దగ్గరగా వస్తాడో అంత దూరంగా ఉంటాడు. చనువిస్తూనే భయం కలిగిస్తాడు. నవ్వుతూనే గంభీరంగా ఉంటాడు. ఆమె త్రోసి పారేయాలని ప్రయత్నించిన కొద్దీ ఆమె మనసులో మరింత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాడు గిరి. చివరకు తాను గిరిని ప్రేమిస్తున్నాననే నిర్ధారణకొచ్చింది ఉమ. అవును, అందులో తప్పేముంది? తాను అతడిని ఆరాధిస్తుంది. ఒకవేళ తన ఆరాధనను అతడు స్వీకరించకపోవచ్చు. అయినా తను మాత్రం బ్రతికినంతకాలము మనసులో అతడిని ఆరాధిస్తూనే ఉంటుంది. ఆ ఆరాధనే తన జీవితానికి మూలం, తన బ్రతుకుకు బలం. కానీ హరి భావనలెలా ఉన్నాయో ఈ విషయాన్ని హరి సహించగలడా? హరి తనను భార్యగా భావిస్తున్నాడు. తన అంగీకారం కూడా అతనికి లభించింది. ఇప్పుడెలా అతన్ని నిన్ను భర్తగా భావించడం లేదని చెప్పడం? చెబితే ఏమనుకుంటాడు? హరి ఉమ ఉదాసీనాన్ని గ్రహించాడు. 1,00,000 విధాలుగా ప్రయత్నించి కూడా ఆమెలో ఉత్సాహాన్ని తేలేకపోయాడు. ఒకసారి ఏకాంత సమయంలో ఆమె చెక్కిలిని ముద్దాడబోయి వెనక్కు తగ్గిపోయాడు. ఉమ కావాలనే తనకు దూరంగా ఉంటుందని గ్రహించాడు. కానీ దానికి కారణం మాత్రం అర్థం కావడం లేదు. ఉమకు తన మీద ప్రేమ లేకపోవచ్చనే విషయం అతని ఊహకు అందనిది. ఏదో అలిగిందని అనుకున్నాడు. దేవిగారి అలకకు కారణం ఈ దాసుడికి తెలియచెప్పరాదా? తను కటాక్ష వీక్షణం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఉమ చటుక్కున అందుకుంది. నిజంగా నా కోసం నీకిష్టం లేనిది ఏవైనా చెయ్యగలవా? పరీక్షించి చూడరాదు? నాకింకా చదువుకోవాలని ఉంది.
హరి ముఖంలో నవ్వు మాయమైంది. ఏమంటున్నావు నువ్వు? నమ్మలేనట్టుగా అడిగాడు. నా నిశ్చయాన్ని చెబుతున్నాను. నేను ఎంబీబీఎస్ చదువుతాను. డాక్టర్నయ్యాక కానీ పెళ్లి చేసుకోను, దృఢంగా అంది ఉమ. ఆ దృఢ స్వరానికి హరి విచలితుడయ్యాడు. అతనికి కొంచెం కోపము రోషము కూడా వచ్చాయి. కానీ నేనంతవరకు ఆగలేను, కోపంగా అన్నాడు హరి. అంత ఓపిక లేకపోతే నువ్వు పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోనన్నాను కానీ నిన్ను చేసుకోవద్దని అనలేదుగా, తేలికగా నవ్వుతూ అంది ఉమ. హరికి తల తిరిగినట్టయింది. ఆ మాట్లాడిన తీరు, ఆ మాటలకు అర్థము, ఆ తేలిక నవ్వు అన్నీ అతడిని దిగ్భ్రాంతుణ్ణి చేశాయి. అయోమయంగా ఉమ ముఖంలోకి చూస్తూ నిలబడిపోయాడు. ఆ చూపులకు ఉమ కడుపులో దేవినట్టయింది. అక్కడ నిలబడలేక లోపలకు వెళ్ళిపోయింది. ఇట్లాంటి సంఘటన ఎవరి జీవితంలోనైనా వస్తాయా? ఇంత అల్లకల్లోలాన్ని భరించలేకపోతుంది తాను. ఏదో పని మీద అటు వచ్చిన దుర్గ ఉమ కన్నీటిని చూసి తెల్లబోయింది. దగ్గరగా వచ్చి ఉమ భుజం మీద చెయ్యి వేసి, ఉమా, ఏమైంది అని అనునయించింది. ఎందుకనో నిజం చెప్పాలనిపించలేదు. నాకు డాక్టర్ని కావాలని ఉంది. చదువుకుంటానంటే మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు అంది ఉమ. దుర్గ చాలా ఆశ్చర్యపోయింది. పరీక్షగా ఉమ ముఖంలోకి చూసింది. ఉమ ముఖం తిప్పుకుంది. ఇంతదానికి బాధపడడం దేనికి? నువ్వు మెల్లగా నచ్చ చెబితే అన్నయ్య కాదంటాడా? ఇందుకేనా అన్నయ్య కూడా ఇవాళంతా గదిలో నుంచి బయటకు రాలేదు? ఇంతవరకు అన్నం కూడా తినలేదు. ఆకలిగా లేదని తలుపు వేసుకున్నాడు. ఏంటొదినా, చిన్నపిల్లల్లాగా ఇద్దరూ రాజీపడండి, పెద్ద ఆరిందాలాగా చెప్పి ఇంచుమించు ఉమను హరి గది దగ్గరకు లాక్కెళ్ళి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది దుర్గ. అంతవరకు హరి అన్నం తినలేదంటే ఉమ కూడా బాధపడింది. మెల్లగా తలుపు తట్టింది. లోపలి నుండి విసురుగా, ఎవరు అని సమాధానం వచ్చింది. ఉమను, మెల్లగా అంది ఉమ. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఉమా అన్నాడు దీనంగా హరి. ఒక్కరోజులో నమ్మలేనంతగా మారిపోయిన హరి ముఖాన్ని చూసేసరికి ఉమ కదిలిపోయింది. ఉమా అన్న అతని దీనస్వరం ఆమె గుండెల్లో మారుమ్రోగింది. ఇదేంటి బావా, ఇంత అలక? ఎంతో ఆర్ద్రంగా నవ్వుతూ అంది. ఉమ చిరునవ్వు చూసేసరికి హరి ప్రాణం లేచి వచ్చింది. అంత క్రితం వరకు అతని మనసులో లావా మరుగుతుంది. ఆపరాని ఆవేశంతో ఉమను దగ్గరకు లాక్కుని ఇంచుమించు గట్టిగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఉమ అతని కౌగుల నుండి విడిపించుకోలేకపోయింది. హరి గద్గదికంగా, నీకోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తూ ఉంటాను ఉమా. నీకెలా సంతోషమో అలాగే చేద్దాం. నీ సంతోషం కంటే నాకు కావలసింది లేదు అన్నాడు. ఏమనడానికి ఏం చెయ్యడానికి ఉమ అశక్తురాలైంది. అప్రయత్నంగా హరి తల మీద చెయ్యి వేసి నిమిరింది. హరి ఆ చేతిని గుండెలకు హత్తుకుని, నా ఉమా, నా జీవితంలో నీ స్థానం ఎంత ప్రముఖమైనదో ఇవాళ మొదటిసారిగా అర్థమైంది అన్నాడు. ఉమ నిలదొక్కుకోలేకపోతుంది. పేలవంగా నవ్వి, కవిత్వం తర్వాత ముందు అన్నానికి పద అంది. ఉమ చిరునవ్వులోని పేలవత్వం గమనించగలిగే స్థితిలో లేడు హరి. ఆమె చేతులు పట్టుకుని ఊపుతూ, ఇవాళ సాయంత్రం నాతో సినిమాకొస్తానంటే, కొంటెగా నవ్వుతూ అన్నాడు. బాగుంది, నన్ను ఉద్ధరించడానికేంటి? చిరాగ్గా అంది ఉమ. ఉమ చిరాకు నిజమైనదే అయినా హరికి నటన అనిపించింది. అవును, నిన్ను ఉద్ధరించడానికే. నా బ్రతుకే నీకోసం అన్నాడు. ఇంకా సంభాషణ సాగించడం ఇష్టం లేక ఉమ, సరే వస్తాలే, తిను అంది. హరి హుషారుగా వెళ్ళిపోయాడు. ఉమ దిగాలుగా కూలబడింది. బయట పోస్ట్ జవాన్ టెలిగ్రామ్ అని కేక పెట్టగానే ఆదుర్దాగా వచ్చాడు శంకర్. సంతకం పెట్టి కవర్ అందుకుని చింపుకున్నాడు. గాబరా పడాల్సిందేమీ లేదు, వెంటనే బయలుదేరు, గిరి. ఆ టెలిగ్రామ్ శంకర్కు చాలా ఆశ్చర్యం కలిగించింది. గిరి సాధారణంగా ఉత్తరాలే వ్రాయడు. అట్లాంటివాడు ఇట్లా వైరిచ్చాడంటే ఏమనుకోవాలి? రకరకాల ఆలోచనలతో శంకర్ బయలుదేరొచ్చాడు. తన ఆలోచనలకు విరుద్ధంగా నవ్వుతూ స్టేషన్కొచ్చిన గిరిని చూసి ఆశ్చర్యపోయి, పెళ్లి కొడుకులా లక్షణంగా ఉన్నావు, నాకు వైరెందుకిచ్చావు అన్నాడు. గిరి నవ్వి, నిన్ను చూడాలని మోజు పడ్డానబ్బాయి అన్నాడు. శంకర్ కూడా నవ్వాడు. కానీ అతనికి తమాషాగా ఉంది. శంకర్ గిరికి చాలా దూరపు బంధువు. ఒక్కడే కొడుకు కావడం వలన తల్లి అతనికి ఇయ్యకూడనంత గారాబాన్నిచ్చింది. ఫలితంగా అతనికి చదువు బదులు
దుర్వ్యసనాలు పట్టుబడ్డాయి. ఒకనాడు అకస్మాత్తుగా తండ్రి చనిపోయేసరికి శంకర్ ఒంటిగా నిలబడవలసి వచ్చింది. తండ్రి సంపాదించాడే కానీ నిలవ చేయలేదు. శంకర్ తల్లి, గిరి తల్లి బంధువుల కంటే స్నేహితులు. ఆమె గిరి తల్లి దగ్గరకు వచ్చి తన పరిస్థితి చెప్పుకుంది. గిరి తల్లి తప్పక తాను చేయగలిగినంత సహాయం చేస్తానని ఆమెను ఓదార్చి వారిని తన ఇంట్లో ఉండనిచ్చి శంకర్ బాధ్యతను గిరికి అప్పజెప్పింది. గిరి శంకర్ను చదువులో పెట్టడానికి ప్రయత్నించాడు. త్వరలోనే ఆ ప్రయత్నం వృధా అని గమనించి విరమించుకున్నాడు. క్రమంగా అతని లౌకిక జ్ఞానము, బేరసారాలలో అతడు చూపే మెలకువ గమనించి అతడిని వ్యాపారంలో ప్రవేశపెడితే బాగుంటుందని అనుకున్నాడు. ఆ ఆలోచన శంకర్కు, గిరి తల్లికి నచ్చింది. శంకర్ తల్లి మొదట్లో అభ్యంతర పెట్టినా చివరకు అంగీకరించింది. శంకర్ గిరి ప్రోత్సాహంతో స్టెయిన్లెస్ స్టీల్ సామాను వ్యాపారం ప్రారంభించాడు. గిరి అంచనా నిజమై శంకర్ వ్యాపారంలో మంచి ప్రజ్ఞ చూపించగలిగాడు. అతని వ్యాపారం దినదినాభివృద్ధి కాసాగింది. శంకర్ తన తల్లితో కూడా తన మకాం బొంబాయికి మార్చదలుచుకున్నాడు. శంకర్ వ్యాపార దక్షతను గమనించిన గిరి అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. శంకర్కు గిరి దేవత. గిరికి శంకర్ అంటే ప్రాణం. హరి తర్వాత అతడు ఎక్కువగా అభిమానించేది శంకర్నే. ఆ రోజు హరి ఇంటి నుండి అలా అకస్మాత్తుగా లేచి వచ్చేసిన తర్వాత గిరికి తన మనసు ఏ దారిన పరిగెడుతుందో బాగా అర్థం కాసాగింది. అతనికి భయం వేసింది. తేలిగ్గా త్రోసి పారేయాలని ప్రయత్నించి ఈ అనుభూతినంతా తేలిగ్గా త్రోసివేయలేకపోయాడు. కొన్నాళ్లు ఉమకు దూరంగా ఉంటే మంచిదని ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించాడు. కానీ ఆ ఏకాంతం అతడిని మరింత బాధించింది. తన మనసుకు చికాకుగా ఉన్న ఈ స్థితిలో సాంత్వన కోసం శంకర్ను రమ్మని వైరిచ్చాడు. శంకర్ గిరి ఇంటికి వచ్చేసరికి గిరి ఇంట్లో ఉమా, దుర్గా, హరి కూర్చుని ఉన్నారు. ఏ ప్రలోభాల నుంచి తప్పించుకుని పోవాలని ప్రయత్నిస్తున్నాడో సరిగ్గా అదే తన ఎదుట నిలిచేసరికి గిరి చలిజ్వరం వచ్చినట్టు లోలోన వణికాడు. అయినా అందరినీ చిరునవ్వుతో పలకరించాడు. శంకర్ అక్కడున్న వ్యక్తులకు కొత్త కాకపోయినా అతనితో ఎవ్వరికీ అంత చనువు లేదు. శంకర్ది నలుగురితో కలిసిమెలిసి తిరిగే స్వభావం కాదు, ఒక్క గిరితో తప్ప. అతడెవరితోనో ఎక్కువగా మాట్లాడ్డు. శంకర్ పరిసూచకంగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హరి కృత్రిమ కోపంతో, ఇన్నాళ్ల నుండి నాకు కనబడడం లేదే అన్నాడు. గిరి నవ్వుతూ, డామిట్, నేను మీ ఇంటికి రానందుకు థ్యాంక్స్ చెప్పక తిడుతున్నావా? ఇదేనా కృతజ్ఞత అంటే అన్నాడు. ఆ మాట అంటూ అతడు ఉమ వంక చూడకుండా ఉండలేకపోయాడు. ఆ క్షణంలో ఉమ కూడా అతని వంకే చూస్తుంది. ఉమ కళ్ళలో తన కళ్ళు కలపగానే తనలో నిలువెల్లా ఏదో విద్యుత్తు ప్రవహించినట్టయి చటుక్కున కళ్ళు తిప్పుకున్నాడు. ఉమ వెంటనే నవ్వుతూ, ఓ, స్నేహితులంటే స్నేహధర్మాలన్నీ ఈయన దగ్గరే నేర్చుకోవాలి అంది. ఉమ మాటలు కేవలం నవ్వుతూ అన్నా గిరికి మాత్రం వాడి బళ్ళెంలాగా గుచ్చుకున్నాయి. తల ఎత్తి హరి ముఖంలోకి చూసే సాహసం కూడా లేకపోయింది అతనికి. హరి తను కూర్చున్న చోటు నుంచి లేచి గిరి భుజం తట్టుతూ, ఏదెలా ఉన్నా నువ్వు కనబడకపోతే నాకు పిచ్చిగా ఉంటుందిరా. అది సరే, ఇవాళ మేమంతా కలిసి వచ్చింది ఎందుకో తెలుసా అన్నాడు. ఏదో పిక్చర్ ప్రోగ్రాం అన్నాడు గిరి నిరుత్సాహంగా. కాదు, పిక్నిక్ ప్రోగ్రాం, రేపు మన తోటలోకి. ఏంటి విశేషం? విశేషమేముంది? ఉమకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఇంకో 2 రోజుల్లో తను హైదరాబాద్ వెళ్ళిపోతుంది. తను వెళ్ళబోయే ముందు అందరం ఒకరోజు సరదాగా గడుపుదామని. ఉమ వెళ్ళిపోతుందనే వార్త వినగానే గిరి హృదయం కలుక్కుమంది. వాలుగా ఉమ వంక చూశాడు. ఉమ విప్పారిత నేత్రాలతో ఆర్ద్రమైన చిరునవ్వుతో గిరికి తన ఆహ్వానాన్ని అందచేసింది. గిరి కనులు వాల్చుకుని, నన్ను క్షమించు హరి, నాకు రేపు చాలా పనులున్నాయి, నేను రాలేను అన్నాడు. ఉమ నిస్సహాయంగా దుర్గ వంక చూసింది. ఎందుకనో ఇది వరకులా ఉమ గిరితో చనువుగా మాట్లాడలేకపోతుంది. ఉమ చూపులందుకున్న దుర్గ, నువ్వు రాకపోతే వీల్లేదు గిరి, అసలు మేమెవ్వరము బయలుదేరం అంది. ఇష్టం లేక కాదు దుర్గా, కానీ నాకు అంటూ మధ్యలో తలెత్తిన గిరి వాక్ప్రవాహానికి ప్రార్థనాపూర్వకమైన ఉమ చూపులు ఆనకట్ట వేశాయి. సరే, వస్తాను అనకుండా ఉండలేకపోయాడు. ఉమ గర్వంగా నవ్వుకుంది. దుర్గ హుషారుగా చప్పట్లు కొట్టింది. హరి ఉల్లాసంగా నవ్వి, నాకు తెలుసు, రానని నువ్వు బ్రతకగలవా అన్నాడు. గిరికి అదోలా అయింది. ఏం విచిత్రమో, ఇది వరకు చాలా సాధారణంగా వినిపించే ప్రతి మాట ఇప్పుడేవో కొత్త అర్థాలతో వినిపిస్తుంది అతనికి.
శంకర్ కూడా వస్తాడు అన్నాడు గిరి. అందరూ ఏకకంఠంతో సంతోషంతో అంగీకారం తెలిపారు. హరి వెంటనే లేచి వెళ్దామా అన్నాడు. ఉమకు అక్కడి నుంచి వెళ్ళాలని లేదు. ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి, కాసేపు పేకాడుకుందాం అంది. అలవాటుగా స్వతంత్రంగా లోపలికి వెళ్ళిన దుర్గ అక్కడ కుర్చీలో కూర్చుని చదువుకుంటున్న శంకర్ని చూసి తడబడింది. శంకర్ మర్యాదగా లేచి ఏం కావాలి అన్నాడు. పేక అంది తల వంచుకుని. శంకర్ డ్రాయర్ లాగి పేక తీసి దుర్గకు అందించాడు. యథాలాపంగా దుర్గ మీరు రండి పేకాటకి అంది. ఆశించని ఈ ఆహ్వానం శంకర్కు ఆనందాన్ని కలిగించింది. అయినా మొహమాటంగా నాకు సరిగ్గా రాదు అన్నాడు. పర్వాలేదు, మీకే కాదు ఎవరికీ రాదు అంది దుర్గ. ఒకరి పక్కన ఒకరు నడిచి వస్తున్న దుర్గా శంకర్లను చూసేసరికి గిరి మనసులో అంతకుముందు ఎన్నడూ కలుగని ఆలోచన మెరిసింది. తన క్రొత్త ఆలోచన కలిగించిన ఉత్సాహంతో హుషారుగా పేక కలిపివేశాడు. చీకటి పడే వరకు కులాసాగా పేకాటతో గడిచిన తర్వాత అంతా లేచారు. ఉమ కనుసైగతో దుర్గా గిరిని మరునాటి పిక్నిక్ ప్రోగ్రాం గురించి మరోసారి హెచ్చరించింది. హరి శంకర్ను కూడా రమ్మని మరీ చెప్పిన తర్వాత శంకర్ కూడా అంగీకరించాడు. ఉమా, దుర్గా, హరి వెళ్ళిపోయారు. శంకర్ అలా పార్కు కేసి వెళ్దాం రమ్మన్నాడు. గిరి తనకు బద్ధకంగా ఉన్నదంటే శంకర్ ఒక్కడే వెళ్ళిపోయాడు. గిరి బద్ధకంగా సోఫాలో నుంచి కూడా లేవకుండా అక్కడే జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఉమ ఇవాళంతా తనతో ఏమీ మాట్లాడలేదు, కానీ చాలా మాట్లాడింది. ఆమె మాట్లాడలేదు, ఆమె కళ్ళు మాట్లాడాయి. ఉమ కళ్ళు ఎంత అందమైనవి! క్షణక్షణానికి చిత్ర విచిత్రమైన భావాలతో కదలాడిపోతూ నీటి కెరటాలతో గంతులు వేసే చేపపిల్లల్లా మిలమిలలాడుతుంటాయి. ఆమె కళ్ళతో అంత చక్కగా మాట్లాడగలదని తనకంతకు ముందు తెలియదు. ఆజ్ఞలు, లాలనలు, ప్రార్థనలు, అలకలు అన్నీ పెదవి కదల్చక తన కనురెప్పల కదలికలతో తెలియచెప్పింది. ఆ కళ్ళలోకి చూస్తూ కూర్చుంటే చాలు, యావత్ ప్రపంచాన్ని మరచిపోవచ్చు. ఇంత అనురాగాన్ని ఎలా అణిచి ఉంచడం? తన హృదయం, శరీరము ఉమా ఉమా అని ప్రతిధ్వనిస్తుంటే కాదని తనని తాను మోసం చేసుకోవడం సాధ్యమా? అయినా ఇది కేవలం మనసుకు సంబంధించింది. అమితమైన ఆకర్షణతో ఉమవైపుకు పరిగెత్తిపోయే మనసును మరల్చడం తన వశం కాదు. అసలు మరల్చవలసిన అవసరం మాత్రం ఏముంది? తన అంతరాంతరాలలో నిండి తన అనుభూతిలోకి మాత్రం వచ్చే ఈ విషయం వల్ల ఎవరికి మాత్రం ఏం నష్టం? తనకెవ్వరి పట్ల ద్రోహచింతన లేదు. ఎవరికీ తాను అన్యాయం తలపెట్టడు. తన వల్ల తన ప్రాణమిత్రుడు హరికి గాని, అతని ప్రణయిని ఉమకు గాని, తన స్నేహితురాలు సోదరితుల్య దుర్గకు గాని ఎన్నడూ ఏ విధమైన క్లేశము కలగదు. ప్రకృతి సిద్ధము, అత్యంత మధురము అయిన ఆ ఆకర్షణ నుండి తప్పించుకోవడం సాధారణ మానవులకు అసాధ్యం. సృష్టి చరిత్ర ప్రారంభం నుండి స్త్రీ పురుషుల నిష్కల్మషానురాగమే సృష్టికి స్థితికి మూలమై మానవ జీవిత మాధుర్యమై నిలిచింది. నిర్మలమైన ఈ అనురాగాన్ని ఈర్ష్య, ద్వేషాలతో, కాంక్షలతో మలినం చేసినప్పుడు మాత్రమే అది క్షుద్రమవుతుంది. అప్పుడే వాతావరణం కలుషితమవుతుంది. అసలు ఇటువంటి అనుభూతి పొందగలిగే అదృష్టం మాత్రం ఎందరికీ? ఇది జీవితానికి వరము, శాపం కాదు. ప్రయత్నం మీద సాధించి అలవరుచుకున్న తన మనో సంయమనంతో చాలా రోజుల తర్వాత గిరి నిశ్చింతగా నిద్రపోయాడు. ఆ తోటలో ఒక మూలగా ఒక పెద్ద తోటబావి ఉంది. హరి కుటుంబం ఆ తోటలో రకరకాల ఫలవృక్షాలను, కొన్ని పువ్వుల మొక్కలను పెంచుతున్నారు. తోటబావి నుండి నీళ్లు తోటంతా ప్రవహించడానికి ఒక మిషన్ ఉంది. తోటంతా సిమెంటుతో తయారు చేయబడిన తూములున్నాయి. ఆ తూముల గుండానే నీళ్లు మొక్కలన్నిటికీ ప్రవహిస్తూ ఉంటాయి. పువ్వుల మొక్కల మధ్య భాగంతో విశాలమైన స్థలం ఉంది. అక్కడ ఒక పందిరి వేశారు. ఆ పందిరి క్రింద కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న ఒక విశాలమైన అరుగు కట్టబడి ఉంది. ఎప్పుడైనా అక్కడికి వచ్చి కూర్చోడానికని హరే ఏర్పాటు చేశాడు. అలా అది కాక ఆ తోటలో ఒక పెంకుటిల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో ఆ తోట చూసుకునే మాలి కుటుంబంతో సహా ఉంటున్నాడు. హరి, గిరి, దుర్గా, శంకర్, ఉమా బిలబిల్లాడుతూ తోటలోకొచ్చారు. కూడా వచ్చిన పనివాడు పలహారాల బుట్టలు, ఫ్లాస్కు, పళ్ళు అన్నీ సిమెంట్ అరుగు మీద ఒక వారకు సర్దాడు. గిరి చాలా హుషారుగా ఉన్నాడు. దుర్గకు హుషారుగానే ఉంది. శంకర్ ఎప్పటిలా నిర్లిప్తంగా ఉన్నాడు.
హరి ఉమా మాత్రం దిగులుగా ఉన్నారు. కానీ వారి దిగుళ్లకు కారణాలు వేరు. దుర్గ గ్రామ్ఫోన్ తీసి రికార్డులు పెట్టడం ప్రారంభించింది. ఉమతో కలిసి తోటంతా చుట్టి రావాలని హరి కోరిక. ఒకసారి చిన్నగా ఉమ దగ్గర ఆ విషయం కదిపి ఉమ కస్సుమనడంతో ఆగిపోయాడు. ఈ విషయం పరధ్యానంగా ఉన్నట్టే గమనించాడు గిరి. అతనికి శంకర్ విషయం దుర్గతో ప్రస్తావించాలని ఉంది. తన మాటలకు దుర్గ విలువనిస్తుంది. శంకర్కు తన మాట వేదమేగా. అయినా తను ఎవ్వరినీ నిర్బంధించాలని అనుకోవడం లేదు. దుర్గా శంకర్లకు ఇద్దరికీ ఇష్టమయ్యి ఇద్దరూ భార్యాభర్తలైతే అది అందరికీ సంతోషకరమైన సంగతి. చటుక్కున, దుర్గా, నీ రికార్డుల తర్వాత ఒకసారి అలా తిరిగి వస్తావా అన్నాడు. దుర్గ వెంటనే తన అంగీకారం తెలిపింది. శంకర్ అంతకు ముందే ఆ తోటమాలితో తోట ఫలసాయం గురించి, దానివల్ల వచ్చే లాభ నష్టాల గురించి మాట్లాడుతూ దాని వివరాలు కనుక్కుంటూ అతని దగ్గర కూర్చున్నాడు. దుర్గతో బయలుదేరుతూ గిరి వెనక్కి తిరిగి హరివంక చూసి కొంటెగా నవ్వి వెళ్ళాడు. హరి మనసులో గిరికి 1000 ధన్యవాదాలు అర్పించుకున్నాడు. అంతేకాదు, అతనంత స్వతంత్రంగా దుర్గను తనతో రమ్మనడం, దుర్గ సంతోషంగా ఒప్పుకోవడం హరికి మొదటిసారిగా లీలగా ఏదో భావం స్ఫురించింది. ఆ భావన అతనికెంతో ఆనందాన్ని కూడా కలుగచేసింది. ఉమ మనసు కలుక్కుమంది. అంతకంటే గిరి పోతూ పోతూ నవ్విన నవ్వు ఆమె మనసును మండించింది. ఆ నవ్వులో అర్థం స్పష్టంగానే ఉంది. గిరి భావములకది ప్రతిబింబం. అయ్యో, తనను హరి ప్రియురాలుగానే భావిస్తున్నాడు గిరి. ఎన్ని యుగాలకైనా తానతనిని ఒక దేవతలాగా ఆరాధిస్తుందని అర్థం చేసుకోగలడా? ఎలాగైనా గిరికి చొరవెక్కువ. చూడు, నువ్వు నా దానివని ఇక్కడ అందరికీ తెలిసిందే కదా. అయినా నిన్ను నాతో రమ్మని అడగలేకపోయాను. గిరి దుర్గను తీసుకుని పోయాడు. కృత్రిమమైన చిరునవ్వుతో అన్నాడు హరి. ఆ మాటలకు ఉమ కడుపులో తిప్పినట్టయింది. ముఖం పక్కకు తిప్పుకు కూర్చుంది. గిరి దుర్గను ప్రేమిస్తున్నాడని అనుమానంగా ఉంది ఉమా. గిరి నాకు బావ కావడం కంటే నే కోరుకునేదేముంటుంది అన్నాడు. మళ్ళీ ఉమకు కంపరమెత్తుతుంది. గిరి ఒక దుర్గనేం కర్మ? నిన్ను, నన్ను, శంకర్ని అందర్నీ ప్రేమిస్తున్నాడు. అందుకే అందరికీ ఇన్ని తిప్పలు అని కయ్యమంది. ఆమె విసుగుకు తెల్లబోయాడు హరి. ఆమె మాటలు అతనికి సరిగా అర్థం కాలేదు. అయినా వివరంగా అడిగేటంత సాహసం మాత్రం కలగలేదు. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. నిశ్శబ్దాన్ని భరించలేక హరి, మళ్ళీ ఎన్నాళ్లకు కలుస్తామో అన్నాడు. ఉమ దూరంగా విరబూసిన చామంతుల వంక చూస్తూ మౌనంగా కూర్చుంది. గిరి పుణ్యమా అంటూ మనకేకాంతం లభించింది. అలా ముభావంగా ఉండకుమా, ఏదైనా మాట్లాడు ప్రాధేయపూర్వకంగా అడిగాడు హరి. ఉమ ముఖం చిట్లించి, ఏకాంతం కావాలనుకుంటే శ్రమపడి ఇంత దూరం రావడం ఎందుకు? నలుగురం కలిసి సరదాగా గడపడానికి వచ్చాం గాని, పద మనం కూడా వాళ్ళ దగ్గరకు వెళ్దాం అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండానే నడవడం మొదలుపెట్టింది. హరి గత్యంతరం లేక ఈసురోమంటూ ఆమెను అనుసరించాడు. ఆఖరి ప్రయత్నంగా, పాపం దుర్గాగిరి ఏ సన్నివేశంలో ఉంటారో, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం అంటూ నసిగాడు. ఉమ అసహ్యంగా హరివంక చూసి, ఏం మనుషులు, అంతా మనలాగే అనుకుంటాం. మన చేత డిస్టర్బ్ చేయించబడే ఏ భయంకర సన్నివేశంలోనూ వాళ్ళుండరు, మరేం పర్వాలేదు అంది. హరి మాట్లాడలేకపోయాడు. కానీ తానన్న సామాన్యమైన మాటలకు ఉమ ఎందుకింత అసహ్యించుకుంటుందో అతనికి అర్థం కాలేదు. బత్తాయి చెట్ల మధ్య ఒత్తుగా మొలిచిన పచ్చగడ్డి మీద కూర్చున్నారు దుర్గా గిరిలు. ఎర్రగా కందిపోయిన ముఖంతో, భరించలేని సిగ్గుతో తల వంచుకుని, పోగిరి అంటూ ఏదో అనబోయిన దుర్గా హరి ఉమలను చూసి చటుక్కున ఆగిపోయి, అరే మీరు ఇక్కడికొచ్చారే అంది. దుర్గ సిగ్గు, ఆమె ముఖంలోని అరుణిమ ఉమ గుర్తించలేదు. కానీ అదే దృష్టితో ఉన్న హరి అది గమనించి తనలో తాను నవ్వుకున్నాడు. ఏ కష్టంగా ఉందా? కొంటె నవ్వుతో అడిగాడు హరి. గిరి అందుకుని, మాకేం కష్టం, మీరు కష్టపడుతున్నారని గాని అన్నాడు. అందరి కష్టసుఖాలు చూసుకునే దయామయులు మీరుండగా ఎవరికి మాత్రం ఏం కష్టం? ఎత్తు పొడుపుగా అంటూ కూర్చుంది ఉమ. ఏ, నేను మీకేం కష్టం కలిగించాను? చూడరా హరి, మీ ఉమకు కొంచెమైనా కృతజ్ఞత లేదు అన్నాడు గిరి. ఇవాళ ఎందుకనో ఉమ మూడ్లో లేదు అన్నాడు హరి. ఆవేదనరా బాబూ, ఆవేదన. అంత మాత్రాన అర్థం చేసుకోవేన్రా? హరి ఉమల వంక చూస్తూ పకపక నవ్వాడు గిరి.
హరి తాను కూడా శృతి కలిపాడు. దుర్గ ముఖం పక్కకు తిప్పుకుంది. ఉమ చికాకుగా ముఖం చిట్లించుకుంది. అంతలో తోటమాలితో మాట్లాడుతూ శంకర్ కూడా అటువైపుకొచ్చాడు. శంకర్ను చూసి గిరి చప్పట్లు కొడుతూ, ఏవయ్యోయ్ ఆదిశంకర, భావనా శంకర, ఈ లోకంలో బేరాలు సారాలు లాభనష్టాలు కాక తెలుసుకోవలసినవి చూసుకోవలసినవి చాలా ఉన్నాయి, ఇలారా అన్నాడు. శంకర్ కూడా వాళ్ల మధ్యకు వచ్చి కూర్చుంటూ, నేనే ఇక్కడికొద్దామని అనుకుంటున్నాను, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. గిరి నవ్వాడు. ఏం మనిషివిరా, ఆకలి వేస్తేనే గాని మేమంతా గుర్తు రాలేదన్నమాట. పద నాయనా, పద తిందువుగాని అంటూ లేచాడు. అతనితో పాటు అందరూ లేచారు. అందరూ పందిరి క్రిందకు చేరుకున్నారు. ఉమ అన్యమనస్కంగా ఒక వారకి కూర్చుంది. దుర్గే అందరికీ ఆకులు వేసి పలహారాలు పెట్టసాగింది. చూడు శంకర, మా దుర్గా ఎంత పనివంతురాలో అన్నాడు గిరి నవ్వుతూ. శంకర్ పరధ్యానంగా, మరీ కానీ ఈ తోటలో చాలా భాగం పువ్వుల మొక్కలకు వృధా చేస్తున్నారు, ఇక్కడ ఏవైనా కాయగూరలు పండిస్తే బావుండేది అన్నాడు. శంకర్ సమాధానానికి దుర్గ నవ్వుకుంది. గిరి శంకర్ భుజం తడుతూ, నేను నీతో మాట్లాడింది ఆ విషయం కాదు నాయనా, సరేలే పలహారం కాని అన్నాడు. అందరూ పలహారాలు కాఫీలు ముగించాక పేకాట ప్రారంభించారు. క్రమక్రమంగా చీకటి పడసాగింది. ఇక లేద్దామని లేచి నౌకర్ని కేకలేయడానికి వెళ్ళాడు హరి. దుర్గ సామానులు సర్దసాగింది. శంకర్ బయట మొక్కలను పరీక్ష చేయడంలో మునిగిపోయాడు. సందు చూసుకుని ఉమా గిరితో, వెడుతున్నాను, ఉత్తరాలు రాస్తే సమాధానమిస్తారా అంది. ఈ ప్రశ్నకు గిరి ఆశ్చర్యపోయాడు. మనసులో ఉవ్వెత్తున లేచిన ఆనంద తరంగాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ అతి సాధారణంగా, నాకెవరు ఉత్తరాలు వ్రాసినా సమాధానం వ్రాస్తాను, కాకపోతే కాస్త ముందు వెనుక అంతే అన్నాడు. అతని నిర్లిప్తత ఉమకు కష్టం కలిగించింది. మీ సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాను అంది ఊరుకోలేక. ఎందుకు ఎదురు చూడడం? పోస్టులో వేసింది మీరు ఎదురు చూసినా చూడకపోయినా వస్తుంది అని అక్కడ ఉండకుండా, శంకర్ అంటూ బయటకు నడిచాడు గిరి. దుర్గ అక్కడకు కొద్ది దూరంలోనే ఉండడం వలన ఉమా గిరిల సంభాషణంతా వింది. ఒక్కసారిగా దుర్గకు ఉమ ఎంబీబీఎస్లో చేరతాననడానికి, ఆమె ముభావానికి, హరి మీద ఆమె చీటికి మాటికి విసుక్కోవడానికి గల కారణం అర్థమైంది. ఆశ్చర్యంతో ఉమ దగ్గరగా వచ్చి కూర్చుంది. ఉమ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. దుర్గ ఏమీ మాట్లాడకుండా ఉమ కన్నీళ్లు తుడిచింది. సానుభూతితో ఉమ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది. ఉమ, దుర్గా అంటూ ఏదో చెప్పబోయేలోగా హరి, నౌకరు, గిరి, శంకర్ వచ్చారు. అందరూ తిరుగుముఖం పట్టారు. ఆ రోజు తోటలో గిరి చెప్పిన దగ్గర నుండి శంకర్ గురించి ఎక్కువగా ఆలోచించసాగింది దుర్గ. దుర్గా, నేను కూడా నిన్ను హరిలాగానే ప్రేమిస్తున్నాను, అందుకనే ఈ విషయం చెప్పడానికి సాహసిస్తున్నాను. శంకర్ నువ్వు భార్యాభర్తలైతే బాగుంటుందనిపిస్తుంది నాకు. అయినా నువ్వు ఆలోచించుకో, అతనేమీ చదువుకోలేదు. ఆ చదువు లేకపోవడానికి కారణం అతని తెలివి తక్కువ కాదు, చిన్నప్పటి నుండి తగిన శ్రద్ధ తీసుకోకపోవడం. అయినా అతనికి డబ్బు లోటు లేదు. చాలా రోజుల నుండి నాకు బాగా తెలుసు. సహృదయుడనే అనిపిస్తుంది. నాకొక చెల్లెలుంటే తప్పక శంకర్కే ఇచ్చేవాడిని. అందుకే ఇప్పుడు నీ దగ్గర ఈ ప్రస్తావన తెస్తున్నాను అన్నాడు గిరి. దుర్గకు ఆ మాటలు తరచూ గుర్తుకొస్తున్నాయి. శంకర్ది మంచి నిండైన విగ్రహం, చామన ఛాయ, కళ్ళు చిన్నవైనా ఆకర్షణీయమైనవి. మొత్తానికి చూడంగానే చాలా అందగాడనిపిస్తుంది. శంకర్ చాలా అందమైనవాడని దుర్గా ఇది వరకే మనసులో అనుకుంది. ఆలోచించిన కొద్దీ శంకర్ తన భర్త కావడం తన అదృష్టమే అనిపించింది దుర్గకు. అతనికి చదువు లేదు, అయితే అది కాక తను మాత్రం మరీ చదువుకుందా? ఆలోచించి తన అంగీకారాన్ని గిరికి చెప్పింది దుర్గ. శంకర్ను కూడా సంప్రదించి హరి ద్వారా ఈ విషయం దుర్గ తల్లిదండ్రులకు చెప్పించే భారం తన మీద వేసుకున్నాడు గిరి. శంకర్ను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న క్షణం నుంచి దుర్గ శంకర్ను హృదయపూర్వకంగా ప్రేమించనారంభించింది. ఏ పని చేస్తున్నా ఆమె కళ్ళ ముందు శంకర్ సుందర రూపమే ప్రత్యక్షం కాసాగింది. అట్లాంటి శంకర్ భార్య కాగలిగే అదృష్టం తనకు కలిగించినందుకు గిరిని మనసారా అభినందించుకుంది. శంకర్తో తను మాట్లాడింది చాలా తక్కువ, అసలు అతడిని పరిశీలనగా చూసింది కూడా లేదు. అయినా
అతడిని మనసులో తలచుకోగానే తన హృదయమంతా అనిర్వచనీయమైన ఒక మధురిమతో నిండిపోతుంది. ఒకనాడు దుర్గ ఒక్కతే తోటకు బయలుదేరింది. అప్పుడప్పుడు పూల కోసం ఒక్కతే అలా రావడం దుర్గకు అలవాటే. పూల మొక్కల మధ్య నడుస్తుంటే ఆనాడు శంకర్ ఈ పూల మొక్కల గురించి చేసిన వ్యాఖ్యానం గుర్తొచ్చి నవ్వుకుంది. అంతలో దూరంగా శంకర్ తన వైపే వస్తుండడం చూసి తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. శంకర్ సమీపిస్తున్న కొద్దీ ఆమె శరీరం సిగ్గుతో భయంతో వణకసాగింది. శంకర్ దుర్గ దగ్గరగా వచ్చి, చాలా రోజుల నుంచి సరిగ్గా ఈ సమయంలో ఈ వనంలో తపస్సు చేస్తున్నాను. ఇన్నాళ్లకు దేవి సాక్షాత్కారమైంది అన్నాడు. దుర్గకు ఆశ్చర్యమైంది. భయము సంతోషము కలిసిన ఒకానొక భావోద్వేగం ఆమె మనసు ఉద్విగ్నమవుతుంది. మాట్లాడలేక నిల్చుంది. అలా రా దుర్గా, ఆ సన్నజాజి క్రింద కూర్చుందాం చొరవగా చనువుగా అడిగాడు శంకర్. దుర్గ రానల్లలేకపోయింది. తడబడే అడుగులతో అతడి వెనకనే నడిచి అతనికి కొంచెం దూరంగా పచ్చిక మీద కూర్చుంది. నీకు సన్నజాజి పువ్వులంటే చాలా ఇష్టం కదూ అన్నాడు చేతికందిన సన్నజాజి మొగ్గను తుంపుతూ శంకర్. మీకెవరు చెప్పారు? మృదువుగా అంది దుర్గ తల వంచుకుని. ఒక రోజున బత్తాయి పళ్ళ కోసం ఇక్కడికొచ్చాను. అప్పుడు మాలి ఏదో మాటల మీద నీకు పువ్వులంటే చాలా ఇష్టమని, అందుకనే మీ నాన్నగారు ఇన్ని పూల మొక్కలు వేయించారని, అందులో సన్నజాజులంటే నీకు చాలా ఇష్టమని, రోజూ ఆ పూలు నీకు పంపిస్తుంటారని, అప్పుడప్పుడు నువ్వే వచ్చి కోసుకెళ్తుంటావని చెప్పాడు. అప్పటినుంచి ఇంచుమించు ఈ సమయంలో రోజు నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకు? నీతో మాట్లాడవలసి ఉంది. దుర్గా ఆశ్చర్యంగా కనుబొమలు పైకి లేపింది. అసలు మన పెళ్లి నిశ్చయం కాకముందే నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ అవకాశం చిక్కలేదు. అసలు గిరి ఈ వార్తను చెప్పినప్పుడు నమ్మలేకపోయాను. ఆగాడు శంకర్. అసలు విషయమేంటన్నట్టు చూసింది దుర్గా. శంకర్ గొంతు సవరించుకుని, నీకు తెలుసు నేనేమీ చదువుకోలేదు అని ఇంకా ఏమో చెప్పబోతుండగానే దుర్గ మధ్యలో అడ్డు తగిలి, అందుకు నాకేమీ అభ్యంతరం లేదు, నేను పెద్ద చదువుకున్న దానిని కాదు అంది వినయంగా. శంకర్ అల్పంగా విసుక్కుని, అది కాదు, విను. కొందరి ముందర గబుక్కున పెళ్లిళ్ళు చేసేసుకుని ఆ తర్వాత తీరుబడిగా ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు వెతుక్కుంటారు. పెళ్ళంటే కనీసం మన భారతదేశంలో ఆజన్మాంతము ఉండే బంధమని అందరికీ తెలిసే అందరూ సరిగ్గా ఈ విషయమే మర్చిపోతారు. అందుకనే నీతో అన్ని విషయాలు నేను ముందుగానే మాట్లాడదలుచుకున్నాను. నేను చదువుకోలేదని, నా వ్యక్తిత్వాన్ని నేనెన్నడూ తక్కువగా భావించలేను. నా భార్య తన మాటల్లో గాని తన ప్రవర్తనలో గాని ఏ సందర్భంలోనైనా నాకంటే ఎక్కువదాన్ననే భావం చూపించడం నేను సహించలేను అన్నాడు. దుర్గ వ్యాకుల స్వరంతో, నాకంటే అన్ని విధాలా అధికుడైన వ్యక్తినే నేను వివాహం చేసుకుంటున్నాను. అయినా ప్రేమమయ జీవితంలో ఎక్కువ తక్కువలేంటి అంది. ఆ మాటలకు శంకర్ అదో రకంగా నవ్వాడు. ఆ నవ్వులో భావం దుర్గకు అర్థం కాలేదు. శంకర్ మళ్ళీ, నాకు తండ్రి లేరు, కానీ తల్లి ఉంది. ఆమె ఏ సందర్భంలోనూ అవమానింపబడకుండా నాతోనూ నా కుటుంబంతోనూ చూడబడాలని నా కోరిక. ఒక అక్క కూడా ఉంది. ఆమె సంసారం ఆమె చూసుకుంటుంది. ఎప్పుడైనా ఆమె నా ఇంటికి వస్తే తిరిగి సంతృప్తిగా వెళ్ళాలి అన్నాడు. నేను మనసారా అభిమానించే వ్యక్తికి అభిమాన పాత్రులైన వారందరూ నాకు అభిమాన పాత్రులే. వారందరినీ నేను మనసారా అభిమానించి గౌరవిస్తాను. ఆర్ద్ర స్వరంతో సమాధానమిచ్చింది దుర్గ. శంకర్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. తడబడుతున్న అడుగులతో ఆమె సమీపానికి వచ్చి తన చేతిలోని ఒక సన్నజాజి మొగ్గను ఆమె జడలో తురిమాడు. ముందుకు వంగి దుర్గ గడ్డం పుచ్చుకుని ముఖం పైకెత్తి కళ్ళలోకి చూస్తూ, దుర్గా అన్నాడు మత్తుగా. పరవశత్వంతో సిగ్గుతో దుర్గ కనులు అరమోడ్పులయ్యాయి. దుర్గ నిలువెల్లా పులకించింది. మృదువుగా అతని చేతులను విడిపించుకుని దూరంగా జరిగి, వస్తాను అని గాలిలో తేలిపోతున్నట్టుగా తన ఇంటికి చేరుకుంది. ఆ రాత్రి దుర్గకు కనులు మూతపడలేదు. తన తలలోని సన్నజాజి మొగ్గను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. కొద్దిపాటి పరిచయంతోనే తనకు నువ్వు అని పిలవగలిగిన అతని చొరవ, పక్కా వ్యాపార సరళిలో సాగిన అతని సంభాషణ, అతని మాటలలో ధ్వనించిన అధికారము, కొద్దిపాటి అపస్వరాలనామె మనసులో పలికించకపోలేదు. అయినా
శంకర్ సుందర స్వరూపం ఆమెకు సమస్త అపస్వరాలను అణచివేసే మోహనరాగమైంది. దుర్గా తనను తానే అర్థం చేసుకోలేకపోతుంది అన్న గిరి మాటలు ఆమెకిప్పుడు అర్థమయ్యాయి. గిరిని మనసారా నా గిరి అన్నయ్య దేవత అనుకుని తృప్తిగా నిద్రపోయింది. సంపెంగ పొదలు డాక్టర్ సి ఆనందరామం గారి నవల 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.